తెలుగుదేశం పార్టీకి అన్ని విషయాల్లోనూ వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టి పోటీనే ఇస్తుంది. అన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీలు సమ ఉజ్జీలనే చెప్పొచ్చు. అయితే ఒక్క మీడియా అంశంలో మాత్రం తెలుగుదేశం పార్టీతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ చాలా వెనుకబడిందని చెప్పాలి. ఏదైనా ప్రచారం చేయడం విషయంలో కావచ్చు, ఎదుటివారిపై బురద చల్లడం విషయంలో కావచ్చు, ఆరోపణలే నిజమని నమ్మించడంలో కావచ్చు, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ కంటే చాలా బలంగానే ఉంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే అని చెప్పొచ్చు. ప్రతి ప్రభుత్వము అన్నో ఎన్నో పొరపాట్లు చేయడం సహజమే. వాటిని 10 రెట్లు ఎక్కువ చేసి చూపించడం, ఉన్నవి లేనివి కలిపి ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో సక్సెస్ అయిందనే చెప్పాలి. అంతేకాకుండా ఇటీవల అమలు చేసిన తల్లికి వందనం పథకంపై వారు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లు తన అమ్మఒడి ఇచ్చి చేసుకున్న ప్రచారం కన్నా ఒక్కసారి ఇచ్చి అంతకు 2 రెట్లు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. అలా చేసుకోవడాన్ని తప్పు పట్టలేం. ఎందుకంటే ఎవరైనా చేసిన పనిని ప్రచారం చేసుకోవాలి, అప్పుడే ప్రజల్లోకి వెళ్తాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అయినప్పటికీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కావచ్చు, ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో కావచ్చు, పూర్తిగా విఫలమయ్యారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధమో బేరీ చేసుకొని పరిశీలిస్తున్నారు. గతంలో లాగా ఒక వర్గం మీడియా ఏది ప్రచారం చేస్తే అదే నమ్మే పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా తప్పుడు ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అంతప్పులు తెచ్చారు, ఇంతప్పులు తెచ్చారంటూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారంటూ ప్రచారం చేశారు. అది కాస్త పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి మీ భూములను మింగేస్తున్నాడంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు వీరు అధికారంలోకి వచ్చాక పేరు మార్చి అదే పథకాన్ని అమలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చుకుంటూ పోతున్నాడు, అభివృద్ధి చేయడం లేదు, ఊరికే డబ్బులు ఇస్తున్నాడంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు చూస్తే పథకాలు ఇవ్వకపోగా ఏడాదిలోనే 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇలా ఒక్కటి కాదు, ఎన్నో గతంలో జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణలు ఈ ఏడాది కాలంలోనే నిజం కాదని తేలిపోయాయి. దీంతో ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఏది నిజమో ఏది అబద్ధమో అని బేరీ చేసుకునే పరిస్థితికి వచ్చేశారు. అంతేకాకుండా ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని విషయంలో కూడా ఎవరో ఒకరు డిబేట్లో ఏదో అంటే ఆయన అన్న మాటలు తప్పే, ఖచ్చితంగా ఖండించాలి, దాన్ని ఖండించడంలో తప్పులేదు. అలా కాకుండా ఆ వ్యాఖ్యలను సాక్షి మీడియాకి, వైఎస్ఆర్సీపీకి ఆపాదిస్తూ విపరీతంగా ప్రచారం చేశారు. సాక్షి ఆఫీసులపై దాడులు చేశారు, కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. చివరకు సుప్రీంకోర్టే పోలీసులకు చురకలంటించింది. నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అంటూ. ఇలా నిత్యం జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషిస్తూ, అర్థం లేని ఆరోపణలు చేస్తూ, వారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై ఏదో ఒక ముద్ర వేస్తూ పబ్బం గడుపుతున్న ఒక వర్గం మీడియా ఇలా ఎక్కువ రోజులు కొనసాగే పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నవి లేనివి కలిపి బురద చల్లడం సులభం. ఇప్పుడు అధికారంలో ఉంటూ అలాంటివి కుదరవు. ప్రజలు ఏం చేశారని ప్రశ్నిస్తారు. అప్పుడు వారికి తప్పకుండా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.